ఏపీలో ఆంధ్రప్రదేశ్లో నేను ఒక్కటే ప్రజలకు విన్నవించుకుంటా ఉన్నా. ప్రతి కుటుంబం, నేను ఈ రోజు ఉదయం ఒక ట్వీట్ పెట్టా. ఆ ట్వీట్లో సౌజన్య మరణ వాంగ్మూలాన్ని యాజ్ ఇట్ ఈస్ గా ఆమె దాన్ని ట్రాన్స్లేటెడ్ కాదు, తెలుగునే టైప్ చేసి ఆమె సంతకం పెట్టినటువంటి పేపర్ నా దగ్గర ఉంది. కానీ అది బహిర్గతం చేయకూడదు కాబట్టి దాన్ని తెలుగులో టైప్ చేసి దాన్ని పెట్టా. యథాతథంగా పెట్టా, రిలవెంట్ ఎక్స్ట్రాక్ట్ పెట్టా. దీన్ని బట్టి మీకు ఒకటే అర్థమవుతా ఉంది, అర్థం చేసుకోవచ్చు. అది ఆమె చాలా వివరంగా కూడా రాసింది దాని విషయంలో. ప్రతి కుటుంబం, ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి కుటుంబం, ప్రతి మహిళ, ప్రతి హిందువు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలి అని నేను విన్నవించుకుంటా ఉన్నా. ముఖ్యంగా హిందూ వివాహిత స్త్రీలు గాని, హిందూ బాలికలు గాని ఈ యొక్క మతోన్మాదుల చేతిలో లవ్ జిహాద్ దీంట్లో పడిపోకూడదనని నేను అందరికీ కూడా విన్నవించుకుంటా ఉన్నా. హిందూ మతానికి చెందినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో జాగరూకత వహించాలి అన్నటువంటిది నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. టీడీపీ నేతలు గాని, వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష నేతలు గాని వారి స్వార్థ ప్రయోజనాల కోసం నోరు విప్పట్లేదు. ఎందుకు విప్పట్లేదు అది కూడా చెప్తాను నేను. చంద్రబాబు నాయుడు గారికి కాలానుగుణంగా 5 సంవత్సరాలకు ఒకసారి అతను అలయన్స్ పార్టీని అతను ఎన్డీఏకైనా పోగలడు, ఇండీ పార్టీస్కైనా పోగలడు, యూపీఏకైనా పోగలడు, ఎక్కడికైనా పోగలడు. బీజేపీతో జతకట్టగలడు, కాంగ్రెస్ తో జతకట్టగలడు. ఎందుకైనా మంచిది ఈ రోజు యాక్షన్ తీసుకుంటే ఇటువంటి ఇన్సిడెంట్స్ మీద మనం కాంగ్రెస్ కు దూరం అవుతామేమో, ఎందుకు దూరం కావాలి, మరి ఎప్పుడైనా మళ్లీ 29లో కాంగ్రెస్ అవసరం రావచ్చు అన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని బాబు గారు ఎటువంటి యాక్షన్ కి ముందుకు రావట్లేదు. జగన్ గారి విషయం కూడా అదే. మత మార్పిడులని ఆయన ప్రోత్సహించాడే గాని కొన్ని వందల చర్చిలు కట్టేదానికి ఆయన సహకరించాడే గాని ఆయన ఏ రోజు కూడా హిందూ మతాన్ని ప్రోత్సహించేదానికి ఆయన సహకరించలేదు అన్నటువంటి విషయాన్ని నేను అందుకే ఆయన కూడా మళ్ళీ రేపు ఎలాగూ బీజేపీతో జతకట్టలేడు కాబట్టే రేపు కాంగ్రెస్తో అవసరం వస్తుందేమో, ఎందుకు ఇటువంటి విషయాలను లేవనెత్తడం అని ప్రతిపక్షం కూడా ఈరోజు నోరు విప్పనటువంటి పరిస్థితి. దీన్ని హిందువులందరూ ముక్త కంఠంతో దీన్ని ఎదుర్కోవాలి అని నేను వినవించుకుంటా ఉన్నాను. నేను మిగతా మతాలను నేను కించపరచట్లేదు. మిగతా మతాల పట్ల కూడా గౌరవంగానే ఉండాలి. అలాగని హిందూ మతాన్ని కించపరిచే విధంగా, హిందువులని బలవంతంగా కన్వర్ట్ చేసేటటువంటి ఏ విధమైనటువంటి చర్యలనైనా, లేకుంటే హిందూ సాంప్రదాయాల్ని భంగం కలిగించేటటువంటి ఏ చర్యలనైనా నేను అడ్డుకుంటాను. అది ఎవరైనా కూడా క్రిటిసైజ్ చేస్తాను అనని నేను అపోజ్ చేస్తానని నేను విన్నవించుకుంటా ఉన్నా. మరొక విషయం కూడా నేను ప్రస్తావిస్తున్నాను. మీరు అనుకోవచ్చు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన ఇది కూటమి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో బీజేపీ కూడా భాగస్వామే. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సంఘ పరివార్ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, లేకుంటే మిగతా బీజేపీ కానీ గట్టి చర్యలు తీసుకుంటా ఉంటే ఇటువంటి ఇన్సిడెంట్స్ పునరావృతం కాకుండా బీజేపీ కేంద్ర నాయకత్వం, సంఘ పరివార్ కేంద్ర నాయకత్వం అహర్నిశాలు పనిచేస్తూ ఉంటే రాష్ట్ర బీజేపీ యూనిట్ నిద్రపోతూ ఉంది. ఎందుకు నిద్రపోతూ ఉంది? మీ పదవులు కాపాడుకోవడం నిద్రపోతున్నారా? లేకుంటే వేరే ఇంకేదైనా ఎక్స్ట్రేనియస్ కన్సిడరేషన్స్ మీరు చంద్రబాబు నుంచి పొందుతున్నారా? ఎందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం అంటే స్టేట్ లీడర్షిప్ దీన్ని స్పెక్టేటర్గా చూస్తూ ఉంది? దీనిలో మీ ఇంట్రెస్ట్ ఏంటి అన్నటువంటి విషయాన్ని నేను బీజేపీ స్టేట్ లీడర్షిప్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నాను. ఇక రాష్ట్రంలో చివరిగా నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, ఎవరికి ఏ అన్యాయం జరిగినా కూడా, ఎక్కడ ఏ అన్యాయం, ఇటువంటి అన్యాయాలు ఎక్కడ ఏం జరిగినా కూడా విజయసాయిరెడ్డి అనేటటువంటి వ్యక్తి ముందుంటాడు.
ఈ అన్యాయాలని ఖండిస్తాడు, వీటి మీద ఉద్యమిస్తాము అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా. మీరు ఒక ప్రశ్న అడగొచ్చు, గతంలో 2014 నుంచి 2024 వరకు మీరేం చేశారు అని నన్ను అడగొచ్చు. నేను కాదు ముఖ్యమంత్రి, నేను అధికారంలో లేను. అధికారం అంటూ వస్తే ఇటువంటి సాదిక్ లాంటి వాళ్ళకి యూపీలో ఏ ట్రీట్మెంట్ ఉంటుందో మా ప్రభుత్వంలో కూడా అదే ట్రీట్మెంట్ ఉంటుంది అన్నటువంటి విషయాన్ని నొక్కి నొక్కి ఒక్కాణిస్తూ ఉన్నాను. ఎటువంటి పరిస్థితుల్లో రౌడీజం కానీ, రేపులు కానీ, లేకుంటే ఇంకొక సంఘ వ్యతిరేక కార్యక్రమాలు ఏది కూడా సహించేది లేదు. నేను మళ్ళీ లాస్ట్గా చివరిగా చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతా ఉన్నా, మీకు 162 సీట్లు ఉన్నాయి 175 సీట్లకి, మూడింట 2 మెజారిటీ ఉంది, 2/3 మెజారిటీ ఉంది. మిగతా అన్ని రాష్ట్రాల్లో మాదిరిగా మీరు యాంటీ రిలీజియస్ కన్వర్షన్ బిల్ అని అనేటటువంటిది ఎందుకు తీసుకురావడం లేదు చంద్రబాబు గారు అని నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా. మీకు చిత్తశుద్ధి ఉంటే, మీ కూటమి భాగస్వాములకి చిత్తశుద్ధి ఉంటే, ఇలా సాదిక్ లాంటి వాళ్ళు గ్రూపులు రాష్ట్రంలో ఎన్నున్నాయో తెలియదు. సాదికే ఒక చిన్న ముఠాకి 10 మందికి నాయకుడైతే ఎన్ని ముఠాలు ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నాయో తెలియనటువంటి ఈ పరిస్థితుల్లో మీరు యాంటీ కన్వర్షన్ బిల్లుని మీరు ఎందుకు చట్టం చేయట్లేదు? మీకు సపోర్ట్ ఉంది, మీకు ఎవరి సపోర్ట్ అవసరం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నామినల్గా ఒక 11 ఉన్నాయి, మీరు ఈజీగా ఈరోజు చట్టం చేయొచ్చు. ఎందుకు చేయట్లేదు? మీ ఇంట్రెస్ట్ ఒకటే, మీ ఇంట్రెస్ట్ మైనారిటీ ఓట్లు ఎక్కడ పోతాయో, మళ్ళీ 29లో నాకు తిరిగి అధికారం రావాలి, రాష్ట్రం ఎలా పోయినా పర్వాలేదు, రాష్ట్ర అభివృద్ధి జరగకుండా పర్వాలేదు, రాష్ట్ర ప్రజలు నాశనమైనా పర్వాలేదు, నేను మాత్రం అధికారంలో ఉండాలి అనుకునేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయనకు తీసిపోని విధంగా ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళతో కుమ్మక్కైనటువంటిది ఈ యొక్క రాష్ట్ర బీజేపీ నాయకత్వం. కేంద్ర బీజేపీ నాయకత్వం చాలా చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. కాబట్టి ఈ విషయంలో నేను అటు డీజీపీ గారితో కానీ, ఇటు ఈ జిల్లాలో ఉండేటటువంటి పోలీస్ యంత్రాంగంతో కానీ నేను నా ఎఫర్ట్స్, నేను చేయగలిగినటువంటి ప్రతి ప్రయత్నము చేస్తాను. ఈ కుటుంబాన్ని ప్రొటెక్ట్ చేసేదానికి నేను ప్రయత్నిస్తాను. ఈ ఆస్తులన్నింటినీ ఏదైతే సాదిక్ లాక్కున్నాడో కొన్ని కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తుల్ని తిరిగి తీసుకొచ్చేదానికి నా వంతు కృషి నేను చేస్తానని, చివరిగా రియాన్షికి సంబంధించి భవిష్యత్తులో విద్యకు సంబంధించి ఏ ఖర్చు అయినా కూడా మేము భరిస్తాము అన్నటువంటి విషయాన్ని భాస్కర్ రెడ్డి గారికి కూడా చెప్పడం జరిగింది. ఇది నిలబెట్టుకుంటామని అనేటటువంటి విషయంతో నేను ముగిస్తా ఉన్నాను. ఇక్కడ ఇది సమయం కాదు. విజయవాడలో శ్రావణ మాసం 3వ వారంలో 4వ వారంలో కానీ, శ్రావణ మాసంలో శ్రావణ మాసం పాత్రికేయ మిత్రులతో ఈ విషయాన్ని పాలు పంచుకోవడం జరుగుతుంది. అంటే కేంద్రంలో బీజేపీ బాగా పనిచేస్తుంది, రాష్ట్రంలో చేయట్లేదు. మీరేమన్నా కేంద్రంతో ఏమన్నా సంబంధం? నాకు ఆ అవసరం లేదు. నాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. రాష్ట్రంలో ఎవరు బాగా పనిచేస్తుంటే వాళ్ళు బాగా పనిచేస్తున్నారని చెప్తాను. రాష్ట్రంలో ఎవరు పనిచేయట్లేదో వాళ్ళు పనిచేయట్లేదని చెప్తాను. నాకు ఎవరి మీద ద్వేషం లేదు, శత్రుత్వం లేదు. రాజకీయాల్లో ఒకటే గుర్తుపెట్టుకోవాలి, రాజకీయంగా ప్రత్యర్థులు ఉంటారేమో కానీ రాజకీయంగా శత్రువులు అనేటటువంటి వాళ్ళు ఉండరు. ఎవరికి ఎవరు శత్రువులు కాదు, ప్రత్యర్థులు మాత్రమే. అంటే మీరు గతంలో మరి 10 ఏళ్ళు నేనే చెప్పాను ఆ ప్రశ్న. గతంలో 10 ఏళ్ళు ఏం చేశారని అంటే నేను కాదు కదా సీఎం. గతంలో 10 ఏళ్ళు ఎవరు సీఎంగా ఉన్నారో వాళ్ళని మీరు ప్రశ్నించండి, వాళ్ళ దగ్గర నుంచి జవాబులు సేకరించండి. అంటే ప్రతిపక్ష పాత్ర అంటే నేను ఒక ఎంపీగా ఉన్నాను. ఇప్పుడు ఉండేటటువంటి ఎంపీలకు కూడా అదే రకంగా మిమ్మల్ని మీరు ప్రశ్నిస్తారా? ఎంపీలకు ఎంతవరకు పవర్ ఉంటుంది? ఎంపీ ఏం చేయగలడు రాష్ట్రంలో? బయట ప్రపంచానికి తెలిసేది వేరే, లోపల రీజనల్ పార్టీస్లో జరిగేటటువంటిది వేరే. అవన్నీ బయట చెప్పుకోలేం. చెప్పుకోలేక కుమిలి ఏడవాల్సి వస్తుంది. అది పరిస్థితి.
అంటే ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర కూడా జగన్ ప్రభుత్వాన్ని నడిపించలేనటువంటి అసమర్థ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ప్రతిపక్ష పాత్ర పోషించలేని అసమర్థ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతకన్నా ఏం స్పష్టంగా చెప్పమంటారు? అంటే ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి నేను ఇది చేయట్లేదు. ఎవరున్నారు ప్రతిపక్షంలో? ప్రతిపక్ష హోదా ఉందా లేదా అన్నటువంటిది కాదు ముఖ్యం. 11 మంది అయినా 5 మంది అయినా ఒక్కరైనా ప్రతిపక్షం ప్రతిపక్షమే. ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో వేరే ప్రతిపక్షం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.